అన్నం, చపాతీ, పరోటా, నాన్స్, పూరి దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసి వేసుకొని ఒక 4, 5 జీడిపప్పులు, 1 ఇంచు వరకు అల్లంని ముక్కలుగా కట్ చేసి వేసుకొని 5, 6 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకొని అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా చేసి వేసుకొని టమాటా కూడా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్ని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి అయితే పక్కకు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక 3 ఎగ్స్ కి ఘాట్లు పెట్టయితే పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకొని అదే పాన్ లోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి అంతా కూడా కలుపుకొని గ్రేవీకి సరిపడే నీళ్లు పోసుకొని కొంచెం కసూరి మేతి ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ